మనం నవలలు, నవలా రచయితల్ని కొంచెం విమర్శనాత్మకంగా పరిశీలించినట్టయితే నవలా రచయితలు రెండు విధాలుగా ఉంటారు. మొదటి విధానానికి చెందిన వాళ్ళు హృదయ స్పందనలకు ప్రాధాన్యమిచ్చి ప్రతి సన్నివేశాన్ని రసవంతంగా తీర్చి పాఠకుల్ని ప్రభావితం చేసేవాళ్ళు. రెండో రకానికి చెందిన వాళ్ళు పాఠకుడి ఆలోచనకు ప్రాధాన్యమిస్తూ సామాజికమైన విశ్లేషణని అతని మనస్సు మీద ముద్ర వేస్తూ సమాజ వాస్తవికతకు అద్దం పట్టేవాళ్ళు. ఈ రెండు విధాలకి సంబంధించిన వాళ్ళలోనూ ఉత్తమ రచయితలు ఉంటారు. కొడవటిగంటి వారు రెండో కోవకు చెందిన నవలాకారుల్లో అగ్రగణ్యులు, ప్రథమ శ్రేణికి చెందిన రచయిత. ఆయన నవలలు తీవ్రమైన ఉద్రేకాలతో పాఠకుల్ని ఊపేయవు, కానీ సన్నివేశాల వైచిత్రితో, కథలోని మలుపులతో పాఠకుడిలో ఉత్కంఠని రేకెత్తించవు. కథాప్రారంభం, కథాగమనం, కథాంతం వీటి శిల్ప నవ్యతతో చూపించకపోవచ్చు, కానీ ఆయన నవలలు చదివితే సమాజంలోని సమకాలీక వాస్తవికత, జీవితంలోని వివిధ సూక్ష్మ విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. లోకంలో మన చుట్టూ చూస్తున్న మనుషులు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా జీవిస్తున్నారో, అదేవిధంగా ఏ కాల్పనికమైన మార్పులు లేకుండా ఆయన నవలల్లో జీవిస్తుంటారు. అత్యంత ఉన్నత స్థాయికి చెందిన సామాజిక స్పృహ, సామాజిక విశ్లేషణ రీతి, నిబద్ధత కలిగినటువంటి నిశ్చితమైన అభిప్రాయాలు కలిగినటువంటి రచయిత. సమాజం గురించి, సాహిత్య ప్రయోజనం గురించి అభిప్రాయాలు కలిగినటువంటి గొప్ప రచయిత కొడవటిగంటి. కొడవటిగంటి తెలుగు సాహిత్యంలో ఒక కొత్త మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే, జగత్తుని కొలిచేటటువంటి కొలతల్లో సాధారణంగా మనం స్పేస్, స్థలం, కాలం, టైం చూస్తాం. కానీ కొడవటిగంటి బుద్ధి అనేది కూడా ఒక కొలత. అందువల్ల బుద్ధి కొలతవాద కర్త కొడవటిగంటి కుటుంబరామని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూడవ కోణంలో నుంచి అన్వయించి చూడగలిగినటువంటివి గొప్ప విశ్లేషణాత్మకత రచయిత కలిగిన రచయిత కొడవటిగంటి. అయితే కొడవటిగంటికి కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని అభిప్రాయాల్ని మీకు నేను తెలియజేస్తాను. కులం మిథ్య, మతం మిథ్య, ధనం ఒకటే నిజం, మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యం మారాలి, పాత పద్ధతులను కట్టుబడి ఉండాలంటే మోసం చేయటమే, ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు, జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు, జీవితంలో ప్రతి కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు అన్నాడు. ఇది చాలా గొప్ప పెద్ద మాట. ఈ మాటను మనం ఆయన గురించి చెప్పేటప్పుడు చిన్న సిద్ధాంత చర్చ చేద్దాం. ఇందులో నాకు నచ్చినటువంటి రెండు గొప్ప వ్యక్తులు, చరిత్రలో మరువలేని వ్యక్తులు చెప్పినటువంటి ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప వ్యక్తి అయినటువంటి చలం చాలా గొప్ప మాట చెప్పాడు. మంచి సారస్వతం రెండు రకాలు. ఒకటి అందమైన పటం వల్లే గోడని వేళ్లాడుతూ మనసుని అందాలతో నింపేది. రెండు ఉరిమి, చించి, చెండాడి మంచికో చెడ్డకో జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదని చలం 1929లోనే చెప్పాడు. కొడవటిగంటి గారి నవలలో ఈ ఉరిమి, చించి, చెండాడకపోయినా చాలా సమన్వయమైనటువంటి రీతిలో మన మనసుపై, మన అంతఃఫలకంపై చాలా గొప్ప ముద్ర వేస్తాయి. తెలియకుండానే మనం ఆ పాత్రలో విలీనమై ఆ పాత్ర ద్వారా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతానికి కానీ, ఆయన చేసేటటువంటి ఆవిష్కరణకు కానీ, ఆయన విశ్లేషణకు కానీ అందులో మనం ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలో గొప్ప తాత్విక, సామాజిక తాత్విక అవగాహనకు మనం చేరువవుతాం. అలాగే నాకు ఇంకొక నచ్చినటువంటి గొప్ప నిర్వచనం మావో చెప్పాడు.
కళా సాహిత్య విమర్శల్లో రెండు ప్రమాణాలు ఉన్నాయి. రాజకీయమైనది, కళాపరమైనది. రాజకీయ దృక్కోణం నుంచి చూస్తే పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా ఉన్నప్పటికీ కొన్ని రచనల్లో కళాత్మకత, ప్రతిభ కనిపిస్తుంది. రచనలు అవి రాజకీయంగా ఎంత అభివృద్ధికరమైనవైనా కళాత్మకంగా లేకపోతే శక్తిహీనంగా ఉంటాయి. అందుకే అటు తప్పుడు రాజకీయ దృక్పథం ఉన్న రచనలకు ఇటు రాజకీయ దృక్పథంలో మాత్రమే కరెక్టుగా ఉంటూ కళాశక్తి లేని నినాదప్రాయ శైలికి మనం సమానంగా వ్యతిరేకమన్నాడు. ఇది కళాశాస్త్రాల గురించి చెప్పేటటువంటి చాలా గొప్ప మాట. ఇది ఏ కళాకృతికైనా సరే వర్తింపజేస్తుంది. కుటుంబరావు నవలల్లో అంతర్ముఖత్వాన్ని ప్రదర్శిస్తారు. కథలోని నాయిక కానీ నాయకుడు కానీ వారి ఆలోచనల్లోనూ రచయిత అభిప్రాయాలను చాలా సున్నితంగా వెలువడుతుంటాయి. చాలా కళాత్మకంగా చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నిర్దిష్టంగా చెబుతున్నాడు, పాఠం చెబుతున్నాడు, లేదా ఒక నినాదం మనకు చెబుతున్నాడు అనేటటువంటి ఉద్దేశం మనకు కలగకుండా పాత్రల చిత్రీకరణ ద్వారా, పాత్రల ఔచిత్యం ద్వారా ఆ కళని తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అన్వయం చేస్తూ చాలా అద్భుతంగా పాత్రల్లోనికి మన ఉన్మీలనంలోనికి తీసుకుపోతూ చెప్పగలిగినటువంటి గొప్ప రచయిత కొడవటిగంటి. ఈ సమయంలో చాలా ఒక మంచి మాట చెప్తాను. రచయిత తన సిద్ధాంతాలని రచనల్లో స్పష్టంగా కక్కివేయాలనే ఈనాటి కొన్ని అతివాద సిద్ధాంతాలకి కుటుంబరావు గారి అభిప్రాయాలకి గల భేదాన్ని మనం స్పష్టంగా గమనించాలి. కుటుంబరావు గారి నవలలన్నీ జీవితం నుంచి వచ్చినవి. అందుకే జీవిత అవగాహనకై ఆయన రచనలు అంతగా తోడ్పడతాయి. అంటే జీవిత అవగాహనకి తోడ్పడేటటువంటి ముఖ్య కథా అంశం కానీ, ఆ ఆలోచన రీతి కానీ, ఆ ఆలోచన రీతిని చొప్పించి తను నిర్మించినటువంటి పాత్రలు కానీ మన మనఃపలకంపై ముద్ర వేసి చాలా అద్భుతమైనటువంటి సామాజిక తత్వాన్ని మనకి మనసులో నిర్మింపజేస్తాయి. కుటుంబరావు గారి నవలల్లో సాధారణంగా కథలోని నాయిక కానీ నాయకుడు కానీ ఒక అంతర్ముఖత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. వారి ప్రవర్తనలోనూ ఆలోచనల్లోనూ చాలా సున్నితంగా రచయిత అభిప్రాయాలు వెలువడుతుంటాయి. వాళ్ళ ప్రవర్తన, ఆలోచన సహజంగా చిత్రిస్తూనే కొన్ని సామాజిక అవగాహనల్ని నిరూపించటం ఆయన విధానం. పాఠకునిలో అభిప్రాయాలు చాప కింద నాళ్లలాగే వ్యాపిస్తుంటాయి. ప్రేమించిన మనిషి అనే నవలలో గోపాలం తన మేనమామ గారింట్లో ఉంటాడు. ఒకనాడు ఇంటికి చాలా ఆలస్యంగా వస్తాడు. ఇంకా ఆలస్యం దేనికి, అన్నం తిందువుగా లేనాయన అన్నది కనకమ్మత్త. నేను అన్నం తినే వచ్చా అన్నాడు గోపాలం. అయ్యయ్యో, తీరా వండి ఆ పనివాని ముఖాన పారేయవలసిందేనా, ముందుగా తెలిస్తే వండకపోదును. గోపాలం ఈ మాటలు విని ఇట్లా అనుకుంటాడు, ఈ పట్నంలో ఇది పెద్ద తప్పల్లే ఉంది. తను తింటేనే మంచి, పని మనిషి తింటే అది చెడ్డవుతుందనేటటువంటిది ఎంత ఘోరం, ఇంటి ఆర్థిక వ్యవస్థ అంతా ఈ విధంగా ఉందే అనేటటువంటి ఆలోచనలోనికి మనల్ని తీసుకెళ్తాడు. అలాగే సానుభూతి పాలెంత, దోపిడీ పాలెంత, సహజమైన శారీరక మానసిక ప్రభావాల పాలెంత, ఇవన్నీ కలగలిసిపోయి వర్గాలుగా విభజింపబడిన సాంఘిక జీవితంలోని ఒక గొప్ప సంఘర్షణని గోపాలం మనస్తత్వం ద్వారా మనకు వ్యక్తపరుస్తాడు కొడవటిగంటి. గోపాలానికి తనతో సమాన స్థాయిలో ఉన్న సరోజ, నటి పద్మ, వీరి మధ్య మానసిక ఆకర్షణ, వ్యవహారం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అట్టడుగు స్థాయిలో ఉన్న మంగి మీద సానుభూతి విపరీతంగా ఉంటుంది. చివరికి తన మనస్సు తన స్థాయిలో స్థిరపడుతుంది. ఈ జీవన సత్యాన్ని చెప్పడానికి ఎక్కడా కుటుంబరావు తానుగా బయటికి రాడు. సాంఘిక సిద్ధాంతాల్ని వల్లించడు. సహజంగా గోపాలం జీవిస్తుంటాడు. ఆ భావాల ముద్రల్ని పాఠకుడి మీద వదులుతూ ఉంటాడు. చాలామంది రచయితలకి చిత్తశుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఉంటే తాను ఏ జీవితాన్ని లోతుగా అనుసరించాడో, ఏ జీవితాన్ని సూక్ష్మంగా అవగాహన చేసుకున్నాడో దాన్ని నిర్భయంగా, నిరాడంబరంగా తన రచనల్లో నిరూపించడానికి ప్రయత్నం చేయటం
చాలామందికి తమకు తెలిసిన జీవితం వేరు, తాము వర్ణించే జీవితం వేరు. తాను కొన్ని సిద్ధాంతాల్ని సామాజికంగా, రాజకీయంగా ఏర్పరుచుకొని అవే అడుగడుగునా నిరూపించాలని కథలు రాస్తే వాటిలో చిత్తశుద్ధి ప్రతిబింబించదు. ఆడంబరము, అహంభావము, కృత్రిమత్వం మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇందులో ఒక అద్భుతమైనటువంటి మాట వెల్చేరు నారాయణరావు గారు చెప్పారు. రచయిత చేసిన రచనకి పాఠకుడు లేనిదే అస్తిత్వం లేదు. కాగితం మీద అక్షరాలుగానే ఉండే ఆ వస్తువు పాఠకుడు చదివేటప్పుడు రచన అవుతుంది. రచన చేసిన రచయిత రచయితగా తన రచన చదువుకోలేడు. రచన పూర్తయిన తరువాత అది విని అప్పటికప్పుడే అతను పాఠకుడుగా అయిపోతాడు. రచయిత ఉండడు. ఆ రచనని రచయిత పరవస్తువుగా చూడగలిగే స్థితిలో అతనికి ఆ రచన చేయగలిగే శక్తి ఉండదు. అందుచేత నేను నా కోసం రచన చేసుకుంటాను అనడం అబద్ధమే కాదు, అసాధ్యం. రచనకు సంబంధించి మనిషి ప్రాతిపదిక, సమాజం ప్రాతిపదిక, రచయిత తానులో తాను అందులో మునిగి తేలి సమాజతత్వాన్ని విశ్లేషించి పాఠకుడికి అందజేయగలిగినటువంటి గొప్ప స్థాయి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే చిరకాలం ఏ రచయితలుగానైనా ఏ ప్రయోగంలోనైనా నిలవగలుగుతారు. నాకు వ్యక్తిగతంగా నచ్చినటువంటి కొడవటిగంటి నవలన్నింటిలోనూ చదువు నవల ప్రథమ స్థానం పొందుతుంది. జాతీయోద్యమ కాలం నాడు మారుతున్న సమాజంలో అన్ని రంగాలకి అద్దం పడుతుంది ఈ నవల. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా వస్తున్న పరిణామాన్ని సాక్షీభూతంగా నిలబడి పరిశీలన చేసే ఒక ధోరణి ఈ నవల నిండా మనం చూడగలం. అయితే నాయకుడి ఆలోచనల్లో ప్రతిబింబించినట్లు కనపడినట్లుగా చదువు నవలలో సుందరం పాత్రలో రచయిత తన పరిశీలననే ప్రతిబింబ చేసిన ధోరణి పాఠకుడు కనిపిస్తుంది. అంటే ఆ పాత్రలో, ఆ మాటల్లో, ఆలోచనల్లో, ఆ పాత్ర చుట్టూ తిరిగే ఇతర పాత్రల అనుబంధాల్లో అంత వాస్తవికత కనిపిస్తుంది. వ్యక్తికి చదువుకోవటం, విజ్ఞానాన్నిచ్చే గ్రంథాల్ని అధ్యయనం చేయటం ద్వారా జీవితాన్ని, సమాజాన్ని చదువుకోవడం ఎంతో అవసరం అన్నది ఈ నవలలోని ప్రధాన అంశం. ఇదే నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. వర్తమాన సమాజంలో పఠనాసక్తి తగ్గిపోతుంది. పఠనాసక్తి తగ్గినప్పుడు నీ పరిధి విస్తృతం కాదు. విస్తృతమైనటువంటి సమాజాన్ని అధ్యయనం చేయకుండా సమాజంపై నీకు పట్టు కానీ అవగాహన కానీ వస్తుందనుకోవటం వెర్రితనం. మరొకసారి చెప్తాను, విజ్ఞానాన్నిచ్చే గ్రంథాల్ని అధ్యయనం చేయడం ద్వారా జీవితాన్ని, సమాజాన్ని చదువుకోవడం ఎంతో అవసరం అన్నది ఈ నవలలోని ప్రధాన సందేశం. సుందరానికి ఆలు నేర్పడం దగ్గర నుంచి అమిత ఆనందం పొంది అతని వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని తీర్చిదిద్దిన తల్లి సీతమ్మ సమాజంలోని ఎంతోమంది మధ్యతరగతి వితంతువులకు ప్రతీక. చదువు మీద సుందరానికి కలిగిన ఏకాగ్రతకి, ఉన్నతాభిప్రాయానికి పునాది వేసింది ఆమె. తెలుగు నవలల్లో అత్యంత సజీవ పాత్రల్లో, స్థిరంగా నిలిచిపోయే పాత్రల్లో సీతమ్మ ఒకరు. నవల చివరిలో దారిద్ర్య కారణంగా తన చదువు సాగకపోయినా తన భార్య లక్ష్మి తన కొడుకు అక్షరాలు దిద్దిస్తుంటే పరవశించిపోయాడు సుందరం. ఎన్నడో 20 ఏళ్ల క్రితం తన తల్లి తనకు అక్షరాలు దిద్దబెట్టడం సుందరానికి జ్ఞాపకం వచ్చింది. ఆవిడ ఆనాడు చదువు మీద పెట్టిన ఆసక్తి ఈనాడు తన చేత ఇంకా పుస్తకాలు చదివిస్తోంది అనుకున్నాడు. అయితే జాతీయోద్యమ కాలం నాటి మారుతున్న సమాజానికి ప్రతిబింబం. కానీ మార్పును ప్రతిఘటించి సాంప్రదాయాన్ని సమర్థించటం చేసినటువంటి వారు కొందరున్నారు. కానీ కొడవటిగంటి మాత్రం మారుతున్న సంస్కృతిని సమర్థిస్తున్నాడు. చదువు నవలకు విశిష్టత. చదువుతుంటే నవల చదువుతున్నట్లు అనిపించదు. ఒకనాటి పరిణమిస్తున్న సమాజంలో జీవిస్తున్నట్లే ఉంటుంది. అందువల్ల చదువుని మరొకసారి చదవండి. ఈ విషయాలన్నీ చెప్పటంలో నేను 2 నమ్మకాలు కట్టుబడ్డానన్నాడు కొడవటిగట్టి. ఒకటి, సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండాలన్నది. రెండోది, జీవిత చిత్రణ వాస్తవికంగా ఉండాలన్నది. ఈ 2 సూత్రాల సమన్వయం కొడవటిగంటి కుటుంబరావు నవలలు. నా రిక్వెస్ట్,
నా విన్నపం ఏమిటంటే యువజనం మరొకసారి చదవండి. కొడవటిగంటి నవలలు చదువు మరొకసారి చదవండి. ఆయన చెప్పినటువంటి భావాలు అంతర్లీనంగా పాత్రల ద్వారా చెప్పినటువంటి సామాజిక తత్వాన్ని, సామాజిక విశ్లేషణని, వ్యక్తిత్వాన్ని, వ్యక్తి ఏ సమయంలో ఏ విధంగా ఆలోచిస్తాడనేటటువంటి చెప్పిన విధానాన్ని, ఆ అద్భుతమైనటువంటి ప్రక్రియను ఆనందించండి. తప్పకుండా సామాజిక తత్వాన్ని ఆస్వాదించండి. అటు పైన పయనమిటో పదమేమిటో మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.